కేటీఆర్ పిచ్చి కూతలు మానుకో, మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక. అధికారం పోయిందన్న షాక్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీరు దోచుకున్న సొమ్ముతో 20 ఏళ్ల పాటు స్కీమ్స్ ఇవ్వచ్చు. మేము తలుచుకుంటే బీఆర్ఎస్ను 14 ముక్కలు చేస్తాం. ఇందాక 14, 39, 50 ఎంత, ఎన్ని ముక్కలు చేస్తారు మీరు? అది చెప్పాలి కదా. ఆయననేమో 39 ముక్కలు అని చెప్పారు. అంటే అలా స్క్రిప్ట్ రాసి, అరే స్క్రిప్ట్ రాసిందని అందరూ సేమ్ యాసిడ్గా పెడితే బాగాలేదు కాబట్టి నువ్వు ఒక తిరిగి పెట్టరా అంటే ఇట్లా లెక్కలే మార్చేసి వీళ్ళు. సో మేము తలుచుకుంటే బీఆర్ఎస్ను 14 ముక్కలుగా చీలుస్తాం. RRR అలైన్మెంట్ పైన మళ్ళీ సర్వే చేయిస్తాం. త్వరలోనే కరెంటు బిల్లులు మాఫీ స్కీమ్ అమలవుతుంది. ముందు అది చెప్పు. మరి నవంబర్లోనే కట్టకూరని చెప్పినావు కదా వెంకటరెడ్డి. ఆయన చెప్పినప్పుడు సోయి లేదు నీకు. ఈ ముక్క ప్రజలు అడుగుతున్నారు. సరే కేటీఆర్ని పక్కన పెట్టు, అలా పార్టీని పక్కన పెట్టు, ప్రజలే అడుగుతున్నారు. మరి ప్రజలను కూడా ఇట్లా 14 ముక్కలు 20 ముక్కలు చేస్తావా నువ్వు? అలా పార్టీ అడుగుతుంది కాబట్టి అలా పార్టీని 14 ముక్కలు చేస్తా అంటున్నావు నువ్వు. మరి ప్రజలు కూడా అడుగుతున్నారు. నువ్వు నవంబర్ బిల్లే కట్టొద్దన్నావు వెంకటరెడ్డి, డిసెంబర్లో మీరు రాగానే కడతామని చెప్పినావు. మరి ఇప్పుడేమో కడతలేదని సప్పుడే అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు అనౌన్స్మెంట్లు పోతూ ఉన్నాయి అని చెప్పేసి ప్రజలే అడుగుతుర్రు. ప్రజలను కూడా ఇట్లా 14 ముక్కలు చేస్తావా నువ్వు? ఈ అహంకార పూరితమైనటువంటి మాటలు తగ్గించుకోవాలి. జర ఏతరాలు తగ్గించుకోవాలి. ఈయన ఏడుకోవాలనే హెలికాప్టరే వాడుతున్నాయా? మరి పసలే లేవా? ఏడుకోవాలనే హెలికాప్టరే. ఈయన బుర్ర గాలి మోటార్ ఎక్కాలి, ఆడ దిగాలి. మరి పుణ్యానికి వచ్చినాక ఆ పశలు ఇక నీ కార్లో పోవచ్చు కదా డీజిల్ పోసుకొని. హెలికాప్టర్ ఎందుకు అన్నిటికీ? మరి పసలే లేవని చెప్తున్నారు కదా మీరు. ఇలా తగ్గించుకుంటే మంచిది.